హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. ఈరోజు మనం ఒక అథెంటిక్ ఓల్డ్ ట్రెడిషనల్ ఉత్తరాంధ్ర రెసిపీని చూస్తున్నాం. ఇది కూడా ఒక ఫ్యామిలీ రెసిపీ అండి. అదేనండి మా ఫ్యామిలీ రెసిపీ. ఇది మా అమ్మమ్మ తయారు చేసేది. తర్వాత మా అమ్మ కూడా ప్రతి ఉగాది నాడు ఈ వేపు పులుసు అనేది తయారు చేసేది. సో మనం తయారు చేయబోయే డిష్ పేరు వేప పువ్వు పులుసు అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ పచ్చి మామిడికాయ. మన ఉగాది పచ్చడిలో ఏమేమి వాడతాం అన్నీ దీనిలో ఉంటాయండి. సో దానికోసం మనం ఒక పచ్చి మామిడికాయని పొడవుగా తరుక్కున్నాను, ఒక 2 వంకాయలని కట్ చేసుకున్నాను పొడవుగా, అలాగే 2 ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను, ఒక పెద్ద సైజు ములక్కాడని, అలాగే ఒక 3-4 బెండకాయలు, ఒక టమాటో, ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. తర్వాత 1 ఇంచు అల్లము, ఒక 10 క్లోవ్స్ వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చా దంచుకున్నా. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేప పువ్వు అండి. వేప పువ్వులోని బొడుపు మాటి ఉంటుంది కదా, బొడుపు తీసుకోకూడదు, అది చేదు వస్తుంది. ఓన్లీ వేప పువ్వులను రెక్కలు మాత్రమే వాడాలి, పెటల్స్ మాత్రమే వాడాలి. వేప పువ్వు అంతటి తీసుకొని చక్కగా నలిపితే కనుక, నలిపేసి కొంచెం చెరిగితే ఈ వేప పువ్వు రెక్కలు అనేవి మనకు దొరుకుతాయి అన్నమాట. ఇవి ఉగాది నుంచి ఒక 10 to 15 days మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడే ట్రై చేయాలి. ఇది అత్యధిక ఔషధ గుణాలున్న, అత్యధిక ఔషధ గుణాలు, ఆరోగ్యాన్ని ఇచ్చే డిష్ అండి. తప్పకుండా ట్రై చేయండి. అయితే ఫస్ట్ నేను ఒక గిన్నె తీసుకుని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఈ డిష్లో ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయాలండి, కొంచెం ఎక్కువే పడుతుంది. ఆవాలు వేసుకున్న హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్న, హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను, ఎందుకంటే ఇది పులుసు కాబట్టి. అలాగే మనం కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలని కూడా ముక్కల్ని యాడ్ చేసుకున్న, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు కొంచెం వేగే వరకు ఉంచాలండి. అయితే నేనంటే చాలామంది ఇళ్ళలో అడిగాను, వేప పువ్వుతో మీకు ఏమైనా డిష్ తెలుసా, ఏమైనా తయారు చేస్తారంటే, లేదా మా ఉగాది పచ్చడి తప్ప మేమేం చేయమమ్మా అన్నారు. కానీ మా అమ్మమ్మ బహుశా ఇది కనిపెట్టిందేమో. సో ఈ క్రెడిట్ అంతా మా అమ్మమ్మకే వెళ్తుంది, తర్వాత మా అమ్మకి వస్తుంది. మా అమ్మ ద్వారా మేము నేర్చుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను, చక్కగా ఫ్రై చేస్తున్నాను. అయితే అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అలా మా అమ్మకున్న స్పెషాలిటీ ఏంటంటే తక్కువ ఆయిల్తో తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా ఉండుద్దండి. బట్ నేనైతే అలా కాదు, కొంచెం ఎక్కువగానే వేస్తాను. ఇప్పుడు చూడండి, పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడే, ఎందుకంటే మన పులుసు కలర్ రావాలంటే పోపులోనే వేయాలి. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవన్నీ కూడా బాగా వేగలేదో చూసుకోవాలి, యూ హ్యావ్ టు ఎన్ష్యూర్. తర్వాత బెల్లం యాడ్ చేయాలండి. బెల్లం మనం వేసే క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2-3 స్పూన్స్ ఉంటుంది. బెల్లం పొడి చేశాక 2-3 స్పూన్స్ అనుకోండి యాడ్ చేశాను. అంటే ఇక్కడ సమపాల్లో ఉండాలండి. చేదు, వేప పువ్వు చేదు, చింతపండు పులుపు, అలాగే మనం వేసిన బెల్లం తీపి, ఉప్పు అన్నీ సమపాల్లో ఉండాలి. ఇట్స్ సిమిలర్ టు ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడిలో ఎలా అయితే షడ్రుచులు ఉంటాయో, ఈ వేప పువ్వు పులుసులో కూడా షడ్రుచులు ఉంటాయండి. అండ్ వేప పువ్వు ఆయుర్వేదిక్గా చాలా చాలా హెల్త్ బెనిఫిషియల్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకేమైనా మీకు తెలిస్తే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు చూడండి, 1 లీటర్ పులుసుకి నేను మన చేతి వేళ్ళన్నింటినీ పట్టుకొని తీస్తే వచ్చేంత వేప పువ్వు రెక్కల్ని వేసాను అనమాట. పోపులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తర్వాత పులుసు పోసాక ఇవి ఉడుకుతాయో లేదని కొంచెం డౌట్ వస్తుంది. ఎస్పెషల్లీ ఆ ములక్కాడ ఉందనుకోండి, ఈ ములక్కాడ, ఈ బెండకాయ, ఇవి 2 మామూలువి కాదండి, అంత వేగం ఉడకో. మామిడికాయ పాపం చాలా అమాయకురాలండి, తొందరగా ఉడికిపోతుంది. ఈ ములక్కాడ, బెండకాయ ఉన్నాయండి, అందుకేనండి పెళ్ళి కాని వాళ్ళని ముదిరిపోయిన బెండకాయ, ముదిరిపోయిన ములక్కాడ అంటారు మేబీ. సో జోక్ చేస్తున్నానండి, హర్ట్ అవ్వద్దు. సో ఇప్పుడు ఒక 50% అయితే ఈ పోపులోనే ఈ ముక్కలన్నీ ఉడికిపోవాలి. తర్వాత మనం పులుసుని యాడ్ చేసుకోవాలి. చక్కగా చింతపండుని పిండి మనం పులుసు మాత్రమే తీసుకొని యాడ్ చేసుకొని, మనకు కావాల్సినంత క్వాంటిటీ వాటర్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం మరగనివ్వడమేనండి. ఈ పులుసు ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి. మినిమం 15 to 20 minutes మర్చిపోండి, ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి మర్చిపోండి. మూత చూసారా, పూర్తిగా పెడితే పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా సగం పెట్టారనుకోండి పొంగదు, ఇంకా పొంగదు. సో మొత్తం కలిపేసుకున్నా, ఒకసారి ఉప్పు కారం అన్ని రుచి చూసుకున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఒకసారి మిగతా ఏదైతే వేపు కొంచెం ఉంచుకున్నామో దాంతో గార్నిష్ చేసుకుంటే ఇంకా మన పులుసు రెడీ అయిపోద్దండి. ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఉడికే వరకు చక్కగా మూత పెట్టి మీరు ఉడికించడమే మీ డ్యూటీ అనమాట. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. వెరీ డెలిషియస్ రెసిపీ అండి. ఇదైతే మా అమ్మ ఎప్పుడు వండుద్దా, ఎప్పుడు ఉగాది వస్తుందా అని ఎదురు చూసేదాన్ని నేనైతే చిన్నప్పుడు. అంత బాగుంటుందండి. ఎవరైతే ఈ కాకరకాయ అవి నచ్చుతారో, ఉగాది పచ్చడి ఎవరికి నచ్చుద్దో ఈ పులుసు కూడా వాళ్ళకి నచ్చుద్దండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ 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 వాచ్ మై ఆల్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్ టైమ్.
బాయ్ బాయ్.